సైబర్ క్రైమ్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు బరి తెగించి ఏకంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారని, ఆ గ్రూప్ లో ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ కోరారు. జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ క్రైమ్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు బరి తెగించి ఏకంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారని, ఆ గ్రూప్ లో ఎవ్వరూ స్పందించవద్దని కలెక్టర్ కోరారు. జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, సైబర్ క్రైమ్ విషయంలో శ్వేత, నిజానికి చెప్పాలంటే అసలు వికృతమైన నేరాలు జరిగిపోతా ఉన్నాయి. దీనికోసం స్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రతి జిల్లాలో అంటే మెల్టన్ సిటీలో పెట్టడం జరిగింది. మెట్రోపాలిటన్ సిటీస్ లో, ఇక్కడ వరంగల్ లో కూడా నెలకొల్పడం జరిగింది. కానీ ఈ నేరాలు మాత్రం అదుపు చేయడానికి అదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా చూస్తే ఇవాళ కలెక్టర్, ఎస్పీ, డీసీపీ, ఏసీపీ ఈ ఎవ్వరిని చూడట్లేరు. సామాన్య పౌరుల దగ్గరికి వెళ్ళి పెద్ద ఆఫీసర్ల వరకు కూడా ప్రతి ఒక్కరిని సైబర్ క్రైమ్ లో ఇరికించి ఏ విధంగా సొమ్ము చేసుకుంటే బాగుంటుంది అనే ఒక కోణంలో మాత్రమే వెళ్తున్నారు. అలాంటి నేరం అనేది ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మహబూబాద్ జిల్లాలో, ఈ మహబూబాద్ జిల్లాలోని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేరిట ఒక గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేశారు. దీంతో ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరి దగ్గర నుండి ఏమైనా రప్పించవచ్చు అనే కోణం లోపల వాళ్ళు ఆలోచించినట్టు ఉంది. అది వెంటనే ఈ కలెక్టర్ గారు పసిగట్టి తక్షణమే ఈ సమాచారాన్ని అందించి దీన్ని ఆపివేయాలి. ఈ సైబర్ క్రైమ్ ఈ విధంగా బరి తెగించి ఈ విధంగా నేరాలకు పాల్పడుతుందని చెప్పిన ధర్మిలా ఇక్కడ కనబడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ విధంగా సైబర్ క్రైమ్ అనేది రెచ్చిపోతుంది. కొన్ని వేల లక్షలాది మంది మోసాలకు గురవుతూ అందరి లోపల చైతన్యం కలిగించే పరిస్థితి ఉన్నా కూడా ఇవాళ కలెక్టర్కే ఈ దుస్థితి నెలకొంది అంటే మనం చెప్పుకోవచ్చు ఏ స్థాయిలో క్రైమ్ పెరిగిపోతుంది అని చెప్పేసి. ఇవాళ నరేంద్ర మోడీ కూడా, ప్రధాని కూడా ఈ విషయం పట్ల, ఈ సైబర్ క్రైమ్ విషయాల పట్ల అందరూ కూడా అప్రమత్తతో ఉండాలి అని చెప్పేసి, ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ఇతర దేశాల్లో జరుగుతున్న క్రైమ్ ని ఛేదించేందుకోసం అందరు కూడా అక్కడికి వెళ్ళి ఆ క్రిమినల్స్ ని పట్టుకొని నేరాలను ఛేదించేందుకోసం వాళ్ళకి కఠిన శిక్షలు విధించే ప్రయత్నాలు చేస్తున్నా కూడా నిరంతరంగా వరుసగా ఈ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే అసలు సామాన్య ప్రజలు మనుగడ సాగించే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఆ విధంగా నేరాలు జరుగుతున్నాయి. అయితే ఈ కలెక్టర్ గారు మాత్రం ఇలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. శ్వేత. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.